అసలు ఇంటికి వచ్చినాక మా అత్త వేధింపులు తట్టుకోలేకనే అమ్మాయి ఫస్ట్ చనిపోయింది. లేదు, అంత అబద్ధం. అది అబద్ధం సృష్టించారు అప్పుడు. మా ఇంట్లో మంచిగానే ఉంది. మేము బట్టలు కూడా తీసుకున్నాం, మంచిగానే ఉంది. మా ఇంట్లో అక్క అక్క అని పిలిచింది, మంచిగానే ఉంది. బావ అని పిలిచింది, ఉసుక పట్టింది, గిన్నెలు తోమింది, బట్టలు ఉతికింది. మా ఇంట్లో ఉన్న రోజులు ఆ పోరికి ఏ కష్టం లేదు. వాడికి పోయినాకనే వాళ్ళు తీసుకుపోయి మట్టెలు పుస్తది అది ఇది అని కొట్టిరంట. ఇదే ఇంట్లో అక్కడ వాళ్ళ అమ్మగారి ఇంట్లో. అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది, తీసుకొచ్చుకున్నాను. ఎన్ని రోజులు ఉంది ఇందులో? వారం ఉంది. వారం రోజులకి ఇంటికి ఎందుకు పోయింది? వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది పండుగని, శివరాత్రి అని తీసుకుపోయింది. సరే సార్, మేము పంపించినాం. ఎట్లా అంటే మాకు అమ్మాయి మీద ప్రేమ ఉంది కాబట్టి మేము ఇంటికాడ తెచ్చుకున్నాం కాబట్టి పంపించుకున్నాం. ఇది తెచ్చుకున్నాం. అమ్మాయి మేమే చంపి కొడతాం సార్. మా ప్రేమ ఉంది కాబట్టి అమ్మాయిని తెచ్చుకొని ఇంటి మధ్యలో ఒకసారి కొడుతురని కూడా ఫోన్ చేస్తే పోయి తీసుకొచ్చారు. మామయ్య బాబా ఫోన్ చేస్తే పిలిస్తే ఇంటికాడ తీసుకొచ్చుకున్నాం. పోయి తీసుకు మా కోడల మీద మాకు ప్రేమ ఉండే తీసుకుపోయి వాళ్ళ అమ్మని ఆయన చంపేది తప్ప మేము మా ఇంట్లో వస్తాను కూడా అనలే. చంపుకునేటుంటే కులం అని వేదిపోయింటే చంపుకో సార్. నా కొడుకు మీద ప్రేమ, నా కొడుకు మీద ప్రేమ ఉండేవి. అంటే ఒకటమ్మా ఇక్కడ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయింది అసలు? మీకేం చెప్పి పండుగ చెప్పి పంపించమని చెప్పి గ్రామ పెద్ద మనుషులు చెప్పారు. గ్రామ పెద్ద మనుషులు పంపించని చెప్పారు. శివరాత్రి సరే అయితే కలిసిపోయాం కదా అని చెప్పి కూడా ఆ విధంగా కూడా పంపించాం సారు. అంతే తప్ప కానీ అమ్మాయి మీద మాత్రం మాత్రం మాకు కోపం లేదు. కోపం ఉంటే నేను మళ్ళీ కర్మ ఎందుకు చేస్తాను? నేను కర్మ ఎందుకు చేపిస్తా మా ఆయనతోటి? మేము వేసిన 50,000 పెట్టి పోలీస్ స్టేషన్ పోయి అన్ని తెచ్చుకొని దీనాలు ఇట్లా అన్ని మేమే వేసినాం. అన్ని మేము, వాళ్ళు ఏం రాలేదు, దేనికి రాళ్ళు మేమే వేసుకున్నాం. అన్ని మా ఇంటికన్నా వేసుకున్నాం, మేమే వేసుకున్నాం. అగో తాళం డోర్ ఇట్లా గుద్దిరు, గడపడతోటి గుద్ది తాళం చీర కొట్టిరు. మా బిడ్డ మంచం 15,000 మంచం ఖరాబ్ చేసారు. అన్న ఇప్పుడు నా కొడుకుతో తీసుకుని ఆడేసి వచ్చింది. ఏం చేస్తాం? వాళ్ళ ఇంటికి పోయినాక మీకు ఫోన్ చేయడం చేసింది. బావా మామ నన్ను కొడుకు తీసుకోవద్దురా అని కొడుకు ఫోన్ చేసింది. వాళ్ళిద్దరే మాట్లాడుకోరు, ఫోన్ చేయలేదు. మా కొడుకు ఫోన్ చేసింది తప్ప మాకు ఫోన్ చేయలేదు. ఆయన అబద్ధం ఎందుకు? ఫోన్ చేస్తే మీ కొడుకు ఏమైనా చెప్పిండా? మాకేం చెప్పలే, మాకేం చెప్పాను ఆయన. అబద్ధం ఎందుకు ఆడాలి? ఒకరి మీద అబద్ధం. అమ్మాయి చనిపోయినప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? పని చూసుకుంటుండు, డెలివరీ పని చూసుకుంటాను. రూమ్ చూసుకొని పోయిండు. ఎక్కడ? భువనగిరిలో చూసుకున్నట్టు కూడా 1000 రూపాయలు భయాన్ని కూడా ఇచ్చిన అని చెప్పిండు. ఇక తీసుకొని ఇక బియ్యం గిట్లా తీసుకొని పోదాం మన సైడ్ టైంకు వాళ్ళు తీసుకొని పోయి ఆ కూరనట్లు వేసిండు. వాళ్ళని మరవాలి, నువ్వు మేనత్త కొడుకుని చేసుకోవాలి అని వాళ్ళు ఒత్తిడి చేసి చంపారు. వాళ్ళే చంపారు. వాళ్ళ అమ్మనో తమ్ముడో అయ్యనో ఎవరో వాళ్ళు కూడా చూసిరంట కదా ఆడికి పోయి కూడా. ఆమె మెట్ల మించి కిందికి వచ్చేవరకు చచ్చిపోతుందా సార్? కాలు కాలుతున్నాయని కిందికి వచ్చి చచ్చిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ మీరు కొట్టినాకనే మీ వేధింపులు తట్టుకోలేకనే అక్కడ అన్ని అబద్ధాలు సార్. ఆ పోరు చచ్చిపోయింది కదా అట్లా పుట్టిస్తారు. సరే అన్ని అబద్ధాలు. మా ఇంట్లోనే చచ్చిపోతారు. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతారు. 15 రోజులు మా ఇంటికాడ ఉంచుకున్నాం. నా కోడలు నా ఇంటికాడ చచ్చిపోకుండా 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది? 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది? నిన్న మొన్న ఇద్దరు నాలే చంపారు సార్. ఇద్దరిని చంపారు. 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది?